షలోం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. 1 Corinthians chapter 13 verse 8. ప్రేమ శాశ్వత కాలం ఉండును. లవ్ నెవర్ ఫెయిల్స్. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ నిర్వచనమే. ఇక్కడ ప్రేమ అన్న పదానికి వాడిన గ్రీకు పదం అగాపే, విచ్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద ఎవర్లాస్టింగ్ అన్కండిషనల్ లవ్ ఆఫ్ గాడ్. ఇది ప్రేమ శక్తిని వివరిస్తుంది. దేవునికి ఉన్న అనేక గుణలక్షణములలో మనం స్వతంత్రించుకుని అవలంబించాల్సినటువంటి మొదటి లక్షణం ఈ ప్రేమయే. దేవుని ప్రేమతో నింపబడిన ఏ వ్యక్తి అయినా కూడా ఇతరులను బదులాశించకుండా ప్రేమించగలుగుతాడు. పర్వతాలను పెకిలింపగలిగినటువంటి విశ్వాసధీర్లం కావచ్చు. ఆస్తినంతటిని అక్కర్లో ఉన్న వారికి పంచిపెట్టే దయార్థ హృదయం కూడా కావచ్చు. గూఢమైన విషయాలను పరిశోధించి నిజాలు నిగ్గు తేల్చగలిగినటువంటి జ్ఞానవంతులం కావచ్చు. ఇంకా హతసాక్షులుగా కాగలిగిన ధీర్లం కూడా కావచ్చు. కానీ ప్రేమ లేకపోతే అంతా వ్యర్థమే. 1 యోహాను 4:16 ప్రకారం దేవుడు ప్రేమయై ఉన్నారు అని తెలుస్తుంది. ఈ ప్రేమ ఎన్నటెన్నటికి తరగనిది, మారనిది, మార్పులేనిది, మరణమంత బలవంతమైనది, మన కొరకు వెల చెల్లించినది, మనకు విలువనిచ్చినది. హల్లెలూయా. ద లవ్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ us విల్ నెవర్ ఎవర్ ఫెయిల్. ఈ లోక ప్రేమలు సమయానుకూలంగా మార్పు చెందుతాయేమో కానీ దేవుని ప్రేమ శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. ప్రేమామయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శాశ్వత ప్రేమ చేత మమ్మను ప్రేమించి మాకనుగ్రహించినటువంటి జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.